ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ కి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు. ఇక్కడ చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు అండి. దేవుని వాక్యం చూసుకుందామండి. నా టాపిక్ వచ్చి ప్రార్థనలో ఒక గొప్ప శక్తి ఉంది అని నేను చెప్తున్నాను. ప్రార్థన ఎవరెవరు చేస్తారో వాళ్ళ జీవితంలో ఒక అనుభవము కానీ ప్రకాశము ఉంటుంది. ఎందుకంటే మనం మోషే జీవితంలో చూస్తాం కాబట్టి, మోషే కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు తన ముఖం ఎలా ఉందంట, ప్రకాశించిందంట. అలా మనం ప్రతిరోజు మా జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు మా ముఖం కానీ మా జీవితం కానీ ఎలా ఉంటుందంటే ప్రకాశంగా ఉంటుందంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు దేవుని వాక్యం చూసుకుందామండి. ఏషాయ రాసిన గ్రంథము 56:7 వచనంలో మనం చూసుకుందామండి. ఎవరన్నా ఒకరు తీసింటే నాకు సహాయం చేయాలా. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను. హల్లెలూయా. ఇక్కడ నేను వాక్యం చూస్తున్నాను. ఏషాయ 56:7 నా ప్రార్థన మందిరం వారిని ఆనందింప చేసేదను. నిశ్చయంగా దేవుని మందిరంలో, ప్రార్థన మందిరంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. ఆనందింప చేస్తాడంట దేవుడు. ఉల్లాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందిస్తాడంట దేవుని ప్రార్థన మందిరంలో. మనం ఎక్కడ చేరి మనం ప్రార్థిస్తామో అక్కడ దేవుని ఆత్మ దిగి వస్తుంది. మాలో ఒక సంతోషము, ఒక ఆనందము దొరుకుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. నిజంగా దేవుని ప్రార్థన మందిరంలో మాకు ఏముంటుందంట సంతోషము, ఉల్లాసము, ఆనందము. మళ్ళా అక్కడ నా బలిపీఠము మీద వారు అర్పించిన దహన బలులు నాకు అంగీకారము కలుగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము బడును. అవును, దేవుని ప్రార్థన మందిరము ప్రతి ఒక్క జనులు, సమస్త జనులు ఏమయ్యాలంటే ప్రార్థన మందిరముగా ఉంటుంది. దేవుని ఆలయంలో మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తాము. ప్రతి ఒక్కరు మనం చేరిన ఒక మందము ఏమైందంటే అదొక ప్రార్థన మందిరము. చర్చికి వెళ్తేనే కాదు, ఇక్కడ మనం అందరూ చేరి ఆన్లైన్ లో ప్రార్థన చేసుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము, వాక్యం వింటున్నామంటే ఇది ఒక మందిరము. ఈ మందిరంలో ఏముంటుందంటే దేవుని ప్రార్థన ఆలయంలో, దేవుని ఆలయంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సమస్త జనులకి అది ప్రార్థన మందిర బడును. హల్లెలూయా. నిజంగా దేవుని మందిరంలో మాకు ఆనందము, దేవుని మందిరంలో మాకు సంతోషము. ఎక్కడెక్కడ మనం స్తుతిస్తామో, ఎక్కడెక్కడ ఆరాధిస్తామో అదే ఒక దేవుని మందిరం అని మనం అనుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుందంట, దేవుని ఆలయం ఎక్కడుందంట మా హృదయంలో. మనం ఎక్కడ చేరి వస్తామో అది ఒక ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆలయంలో కానీ ప్రార్థన ఎవరెవరు చేస్తారంటే కీర్తన 20 అధ్యాయము దాంట్లో 1వ వచనం సెలవిస్తుంది. ఏమంటే ఆపత్కాలమునందు యెహోవా మీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. హల్లెలూయా. నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఆపత్ కాలంలో ఎవరు వస్తారు, ఎవరు మొరపెడతారు అంటే కష్టకాలంలో గాని, ఆపత్ కాలంలో గాని, బాధలో గాని, కష్టంలో గాని, నష్టంలో గాని యెహోవాడు ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. ఆ సమయంలో మనము దేవుని మందిరంకి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం ఇస్తాడంట, మాకు కావలసిన ఉత్తరం ఇస్తాడు. మాకు యాకోబు దేవుని నామముని ఉద్ధరింప చేస్తాడంట. నిజంగా దేవుని ఆలయంలో మనము కష్టంలో గాని, ఆపత్ కాలంలో గాని దేవుని మొరపెట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆలకించి మాకి ఉత్తరం ఇచ్చే దేవుడు అన్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మా మధ్యలో ఉన్నాడా లేదా అని మనం పరీక్షించుకోవాలా. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకున్న ముందర మనం పరీక్షించుకొని దేవుని ముందర మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మా ప్రార్థన వింటాడా అని దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలంట, ప్రార్థించాలంట. దేవుడా మా మొర వింటున్నావు, ఆపత్ కాలంలో నేను నీకు మొర పెడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు, ఉత్తరం ఇస్తావని దేవుని మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మాకేం చేస్తాడంటే ఉత్తరం ఇస్తాడు, మా ప్రార్థన ఆలకిస్తాడు, మా ప్రార్థనకి ఏమేమి కావాలో జవాబు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలాగే కీర్తన 65:2 మనం చూద్దామండి. కీర్తన రాసిన 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చేదము. నిశ్చయంగా ప్రతి ఒక్క జనులు అంటే సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చేదరు అంటే మానవులు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు
దేవుడు ఏం చేస్తాడంట, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి ఒక్క మనము మానవులు, మనం ఎవరెవరు పోయి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాడో వాళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, వింటాడంట, ఆలకిస్తాడంట. అలాంటి ప్రార్థన మా జీవితంలో ఉండాలి. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఇప్పుడు వేకుజామున లేచి నేను ప్రార్థించేటప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన దేవుడు వింటాడని ఒక నమ్మకముతో మనం ఆయన సన్నిధినికి వెళ్ళేటప్పుడు నిజంగా దేవుడు మా ప్రార్థన ఆలకించేవాడైనాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఫిలిప్పీ 4:6 రాయబడింది. ఎప్పుడు ఫిలిప్పీ 4వ అధ్యాయము, ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. థ్యాంక్స్ అన్న. ఇక్కడ ఏమంటుందంటే చింతపడకూడదు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట, ప్రార్థించాలంట. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే ప్రార్థన విడిచేస్తాము, చింతలు ఎక్కువ పడుస్తాము. అవును, మా జీవితంలో ఇది జరుగుతుందా, ఇది వెళ్తుందా, ఇది చేస్తుందా అని మనం ఏం చేస్తామంటే చింతిస్తామంట. దేవుడు అంటాడు, నీ దేవుని ఏని గురించి చింతపడుకడే కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. నిజంగా విషయంలో మనము చింతించకూడదు. దేవుడు మా జతలో ఉండడు, దేవుడు మా ప్రార్థన వింటాడు అని దేవుడు వాక్యం ఇస్తుంది. ఏ విషయంలో మనం చింతించుకోకుండా ప్రార్థించాలంట, కృతజ్ఞత స్థుతి ఉండాలంట, మళ్ళా విజ్ఞాపనలు ఉండాలంట, విన్నపలు ఉండాలంట. నిజంగా దేవుని సమ్ముఖంలో వచ్చినప్పుడు మనం విషయానికి మనం చింత చేయకూడదు. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా మొరవిని వింటాడు, దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అని అనుకొని మనం ఏం చేయాలంట, ప్రార్థించాలంట, విజ్ఞాపనలు చేయాలంట. అవి ప్రార్థన చేసినాక మళ్ళీ విజ్ఞాపనలు చేసినాక లాస్ట్ ఏం చేయాలంట, కృతజ్ఞత స్థుతి చెల్లించాలంట. అవును దేవుడా, నువ్వు చేసిన మేలుకు నేను ఎన్నడూ మరువకూడదు, ఆయన చేసిన ఉపకారంలో ఎన్నడూ మరువకూడదు. దాన్ని ఏం చేయాలంటే కృతజ్ఞతగా మనం ఏం చేయాలా, మార్చాలా. అదే రీతి కీర్తన 55:2 రాయబడి 22 రాయబడింది. 55, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. హల్లెలూయా. నిజంగా మా భారము యెహోవా మీద మోపాలంట, ఆయన నిన్ను ఆదుకున్నాను. నిజంగా మా భారం ఎవరి మీద మోపాలంట, ఆయన మీద మోపాలంట. ఆయన ఏం చేస్తాడంట, ఎన్నడూ మనం వదులుకోడు, నీతివంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. నిజంగా దేవుడు మన ఎప్పుడు చేయవిడడు. తల్లిదండ్రులు మనం చేయవిడిచిన, బంధుమిత్రులు మనం చేయవిడిచిన, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టిన మన్ని దేవుడు ఎన్నడూ చేయవిడడు, మన ఎన్నడూ ఎడబాయడు. హల్లెలూయా. నిజంగా మనము ప్రార్థన ఎక్కువ చేయాల. చేసే ప్రార్థనలో ఏముండాలంటే దేవుని ప్రార్థన అంటే ఏమంటే దేవునితో మాట్లాడేది. మనము ప్రార్థన అన్నప్పుడు దేవుడు నేను ఇద్దరు చేరి మాట్లాడుతున్నప్పుడు, దేవుని మనం స్తుతించేటప్పుడు దేవునితో నేను మాట్లాడుతున్నాను ఒక అనుభవం మాతో రావాల. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడేది, ఆయన ప్రసన్నతలు మనము పొందుకోవాలి. ప్రార్థనలో ఏం చేయాలంట, ఆయనతో మనం మాట్లాడాలంట, ఆయన ప్రసన్నతలు మనము పొందుకోవాలి. మళ్ళా వ్యక్తిగతంగా ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, ఏకాంత ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే మాకు ఏమి పర్సనల్ ఉన్నాయి అప్పుడు దేవుడి ముందు మనం షేర్ చేసుకుంటాం. మనుషుల ముందర కానీ, స్నేహితుల ముందర కానీ, బంధువుల ముందర కానీ మనం షేర్ చేసుకోం. ఏమన్నా మనం షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఏం చేస్తాము, చెప్పలేము. కానీ దేవుని ముందు సమస్తము మనం చెప్పేస్తాం. మా సమస్యలు ఏమున్నా ప్రతి ఒక్కటి ఎక్కడ చెప్తామంట, దేవుని మందిరంలో. అంటే మనం ప్రార్థన ఎక్కడ చేస్తాం, అదే మా మందిరం, మా హృదయమే ఒక ఆలయం. కాబట్టి మనం ఎక్కడ 2-3 చేరి ఆయన నామంలో ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు. నిజంగా మా సమస్యలు ఏమే ఉన్నాయి, మనం ఒకరికి చెప్పుకోకుండా బాధలు ఏమని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని ముందర మనం ప్రార్థిస్తాం. దేవుని ముందర ప్రతి ఒక్కటి మనము దేవునికి చెప్తామన్నమాట. అలాగా ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుని ముందర మనం చెప్పినప్పుడు దేవుడు మాతో మాట్లాడతాడు, మనము దేవునితో మాట్లాడతాము. ఆ అనుభవం మాకు ఉండాలి. ఎందుకంటే మోషే సీనాయి కొండ మీద ప్రార్థన చేసేటప్పుడు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాడు.
అలా అనుభవం మనము చేయాల. మోషే కిందకి దిగి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు మోషే ముఖం చూడలేకపోయారు, ఎందుకంటే అలా ప్రకాశించినాడు. నిజంగా మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు మా ఒక ముఖము ప్రకాశించాల, మా జీవితము ఒక ప్రకాశించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రార్థన ఒక ఆయుధం. అది ప్రార్థన లేకుండా మా జీవితం ఉండకూడదు. ప్రార్థన మా ఒక ఊపిరి. ఎందుకంటే ప్రార్థన లేకుంటే మా ఈ దినమంతా మనం గడచలేము. ఎందుకంటే ప్రార్థనే మనని కాపాడేది, ప్రార్థనే మనం నడిపించేది, ప్రార్థనే మనం పోయే రాకలో ప్రతి ఒక్క విషయంలో మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తాం. అలాగే ప్రార్థన ఒక ఊపిరిగా మనం తీసుకోవాలా, వాక్యం ఒక ఊపిరిగా తీసుకోవాలా. పొద్దున వేకుజామున లేసేటప్పుడు ఫస్ట్ మనం దేవుని ఎదగాల, దేవుని వెతికి ప్రార్థించాల, తర్వాత వాక్యం చదవాల. వాక్యం చదివినాక ఇడికూడదు, వాక్యముని మనం ఏం చేయాలా, ధ్యానించాల. ధ్యానించి దేవుడు నువ్వు నాతో మాట్లాడు, దేవుడు ఏం మాట్లాడతాడో వాక్యం అని మనం తీసుకొని ఏం చేయాలంట, ధ్యానించాలంట. ఇంకొకటి మనం చూసుకుందామండి, లూకా 11:1 ఏం రాయబడిందంటే, శిష్యులు దేవుణ్ణి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ప్రార్థన చేసేది నాకు ఎలా అని నేర్పు అని అడుగుతారు. కానీ శిష్యులు చాలా అడగొచ్చు, ఎందుకంటే దేవుడు సేవకులు వచ్చినప్పుడు దేవుడు అనేక అద్భుత కార్యాలు అక్కడ చేస్తాడు. దేవుడా నువ్వు సచ్చిన వాళ్ళని లేపినావు కదా, అలాంటి వరం అని శిష్యులు అడగలేదు. నువ్వు కుంటుల్ని లేపినావు కాబట్టి అలాంటి వరం అని శిష్యులు అడగలేదు. అక్కడ ఏం అడిగినారంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ఆలించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యుల నేర్చినట్లుగా మాకు ప్రార్థన చేసే నేర్పమని ఆయనను అడిగారు. నిజంగా అక్కడ ఉండే శిష్యుల్ని చూడండి, ప్రార్థన దేవుడు చేసేటప్పుడు దాన్ని గమనించి దాన్ని చూసి ఒక శిష్యుడు అడుగుతాడు, దేవుడా నాకు ప్రార్థన చేసేది నేర్పమని. మనం ఎన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం దేవుని అడుగుతామా, దేవుడా నాకు ప్రార్థన చేసేది నేర్పమయ్యా అని. ఒక్కొక్క రీతిగా మనం ప్రార్థిస్తాం కాబట్టి అడగాల, మనం ప్రార్థన చేసేది ఎలా దేవుడా, ఆ విషయంకి మనం ప్రార్థించాలా, ఎలా ప్రార్థించాలని మనం ఏం చేయాలా, దేవుని అడగాల. అక్కడ శిష్యులు అడుగుతారు మాకేమని, ప్రార్థన నేర్పుమయ్యా అని. అలా శిష్యుల్ని అక్కడ అడిగినప్పుడు మనము కుటుంబ ప్రార్థనలో కూర్చునేటప్పుడు పిల్లలు కూడా మన అడగాల, మమ్మీ డాడీ మాకు ప్రార్థన నేర్పుమని. ఇప్పుడు శిష్యుడు దేవుణ్ణి చూసి అడిగినట్ల పిల్లల్ని మన్ని చూసి అడగాల. మనము ప్రార్థన చేసేటప్పుడు పిల్లలు కూడా ఏం చేయాలా, మాకి కూడా ప్రార్థన నేర్పు అని అడిగే రీతిగా మనము పిల్లల ముందర నడుచుకోవాలా. మనము ఏం చేస్తే మా పిల్లలు దాన్ని చేస్తారని అంటారు కాబట్టి మనం ప్రార్థన చేస్తే మా పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, యేసు స్వామి అక్కడ ప్రార్థన చేసేది శిష్యులు అబ్జర్వ్ చేసి ఏం చేసినారు, నాకు కూడా ప్రార్థన నేర్పమని. అలాగే మనము ప్రార్థన చేసేటప్పుడు మా పిల్లలు కూడా అడగాల, పిల్లలకి మనం ప్రార్థన నేర్పాల. మళ్ళా పిల్లలకి ఒకటి చెప్పాలి, ఏమంటే ప్రార్థన అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళకి మనము రుచిగా మనం చూపించాల, వాళ్ళకి చేసి చూపించాలా, వాళ్ళని అడగాల. ప్రార్థన ఇలా చేయండి పిల్లలారా అని మనం చెప్పాల. ప్రార్థనలో ఉండే అనుభవంని పిల్లలకి నేర్పాల. మళ్ళా మనము కూడా తెలుసుకోవాల, ప్రార్థనలో ఏముంది, ప్రార్థన ఎలాంటి శక్తి ఉంది, ప్రార్థన ఎలా గొప్పతనం ఉంది అని మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఒక అనుభవము మాలో రావాల. ప్రార్థించిన ప్రతి ఒక్క జీవితంలో ఒక అద్భుతం ఏమంటే, ప్రతి దినం వాళ్ళు ఏమంటారంట, ఎదుగుతారు, పైన వెళ్తారు కానీ కిందికి ఎప్పుడు పడరు. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారం వాళ్ళు నడుస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడు పైనే ఉంటుంది, కిందికి రాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని ఆశ్రయించిండ్రు, దేవుణ్ణి ఆశ్రయించింటారు కాబట్టి దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంట, పైకి రోజుగా వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి లూకా 3:20 అక్కడ రాయబడింది, మనం ఒకటి చూసుకున్నామండి. అక్కడ దేవుడు బాప్తిసం ఇచ్చే యోహాను, మన దేవుడు ఆకాశం తెరయబడిందని దేవుని వాక్యము అది వరకు 3:20 తాను చేసినవన్నీ చాలా చాలా ఉన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. కారణం 3:21 ప్రజలందరూ బాప్తిసం ఇచ్చే పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందిన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరయబడింది. నిజంగా ఇక్కడ యేసు స్వామి బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రార్థన చేయుచుండగా అక్కడ ఏం జరిగిందంట, ఆకాశము తెరవబడింది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుంది. నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం తెరవబడాల. ఆకాశం తెరవబడినప్పుడు
ఆశీర్వాద వాక్యలు కూడా మాకు తెరవాల. ప్రార్థన ఒక వాక్యలు తెరవాల. మాకు కావాల్సిన ప్రతి ఒక్క గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వాక్యలు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. అవును, నిశ్చయంగా అక్కడ మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని ద్వారాలు తెరవాలి. దేవుని ద్వారాలు తెరిచినప్పుడు మాకు ఒక వరము కానీ, ఆశీర్వాదం కానీ, అభివృద్ధి కానీ మా జీవితంలో మనము పొందుకోవాలి. అక్కడ దేవుడు ప్రార్థించగా ఆకాశ ద్వారాలు తెరిచింది, పవిత్రాత్మడు దిగి వచ్చినాడు. అలా జీవితం మాకు కూడా ఉండాల. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆకాశాలు తెరయాల, పవిత్రాత్మలో మాలో రావాల. మనం ఏకీభవించినప్పుడు దేవుని ఆత్మ మాలో ఉన్నప్పుడు దేవుడు మాకు ఆశీర్వాద వార్తలు తెరుస్తాడు. మళ్ళా మన అభివృద్ధి చేస్తాడు. దేవుడు మన ప్రతి ఒక్క విషయంలో మన నడుపుకొని వెళ్తాడు. హల్లెలూయా. లాస్ట్ ఒక వచనం చూసి ముగిస్తామండి. యాకోబు 5:13 మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలా, ఏనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థించాలంట. సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రార్థించాలా. దేవుని పాటల ద్వారా దేవుని ఏం చేయాలంట? స్తుతించాలంట. దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ సెలవిస్తుంది. సంతోషము కలిగినప్పుడు అతడు కీర్తనలు పాడవలను. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు దేవుని ముందు మనం ప్రార్థించినప్పుడు ఆ శ్రమలంతా తొలగిపోయినప్పుడు మా జీవితంలో సంతోషం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? కీర్తనల ద్వారాలు, పాటల ద్వారాలు దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలా, సంతోషపరచాలా. మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ మనం ఏం చేయాలంట? సంతోషించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు కాదు దేవుని సమ్ముఖంలో ఎదికేది. ప్రతి ఒక్క రోజు శ్రమలు రాని రాకపోని మనం ఏం చేయాలా? దేవుని వెతకాల. మళ్ళా మా జీవితంలో సంతోషం లేకపోని దేవుని మనం వెతకాల. ఎందుకంటే దాని వెనకాల ఒక గొప్ప శక్తి. మనం ప్రార్థన చేస్తామండి, వెనకాల దేవుడు మా జీవితంలో అనేక గొప్ప కార్యములు చేసేవాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, శ్రమలు సంభవించిన అతడు ప్రార్థన చేయవలని. నిజంగా శ్రమలు రాని రాకపోని మా జీవితం ఏముండాలంటే ఒక ప్రార్థన జీవితంగా మనము మార్చుకోవాలి. శ్రమలు వస్తేనే దేవుని ఎదిగేది కాదు. శ్రమలు రాని రాకపోని ప్రతిరోజు మా కర్తవ్యమే ప్రార్థన చేయాలి. అయ్యో డైలీ ప్రార్థన చేయాలి కదా అని అది ఒక టైం టేబుల్ గా వేసుకోకూడదు. ఆ ప్రార్థనలో ఒక అనుభవం ఉండాలి. అవును, నేను దేవుని సముఖంలో వెళ్తున్నాను, దేవుడు నాతో ఈరోజు మాట్లాడతాడు, నేను దేవునితో మాట్లాడతాను, నేను దేవుని ఒక అనుభవం నేను తెలుసుకుంటానని మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. నిజంగా అలాంటి అనుభవం నీకు నాకు దేవుడు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నిజంగా ప్రార్థనలో ఒక గొప్ప శక్తి ఉంది. నిజంగా అక్కడ శిస్తులు అడుగుతాడు, దేవుడా నాకు ప్రార్థన నేర్పుమయ్యా. నిజంగా మనం ఎన్ని రోజులు మాకు ఎప్పుడన్నా ఎవరినైనా అడిగినామా, యేసు స్వామిని అడిగినామా ప్రార్థన చేయండి మనం అడుగుము. దేవుడా మన ఆశీర్వదించండి, దేవుడా మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా సేవను అభివృద్ధి చేయండి, అలాంటి అన్ని అడుగుతాం. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలని మనం ఎప్పుడు అడగలేదు. దేవుని ఈ రోజు నుంచి అడుగుదాం, దేవా నీ చిత్తానుసారంగా మనం నడుపు, మనం ఏ విషయంలో ప్రార్థించాలా, మనం ఆ విషయంలో ప్రార్థించాలా నువ్వు తెలియజేయాలి దేవా. మనం ప్రార్థిస్తాము. దేవునికి అంతా తెలుసు, మాకేమి కావాలో ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. దేవుని మనం అడగల ప్రార్థనలో. నిజంగా చిత్తానుసారంగా దేవుని చిత్తం ఏముందో తెలుసుకొని మనము ప్రార్థన చేయాల, విన్నపములు చేయాల, కృతజ్ఞత చేయాలి, స్తుతించాల దేవుణ్ణి. హల్లెలూయా. ప్రార్థనే మాకు ఒక జీవితము ఊపిరిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించినగాక.